కొంతమంది మన బంధువులు కానీ మన స్నేహితులు కానీ లేదా మన ఇంటి పక్కన చుట్టుపక్కల నైబర్స్ కానీ మనతో పాటు పనిచేసే కొలీగ్స్, మన వైఫ్, మన హస్బెండ్స్, మన పిల్లలు ఎవరన్నా కానీ ఎంతో భలే క్లోజ్గా ఉంటారు. మన కష్ట సుఖాలు వింటారు, మన భుజం మీద చెయ్యేస్తారు, మన మాటలన్నీ వింటారు, మనం ఏం చెప్తున్నా వింటారు వాళ్ళు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎంత క్లోజ్గా ఉంటారంటే మనకి అసలు వీళ్ళు మన బాగు కోరేవాళ్ళు, వీళ్ళు మన కోసమే జీవిస్తున్నారు, వీళ్ళని గుడ్డిగా నమ్మేయచ్చు అనే ఒపీనియన్కి వస్తాం. వచ్చిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మనకి వీళ్ళు నటించేది, వీళ్ళంతా నటనే, వీళ్ళు నటిస్తున్నారు అని అర్థమైంది మనకి. అప్పుడు మన పరిస్థితి ఏంటి? వాళ్ళు అంత క్లోజ్గా ఉంటారు మనతోటి, మన దగ్గర ఉన్న విషయాలన్నింటినీ, మనకు సంబంధించిన విషయాలన్నింటినీ రాబడతారు, మన దగ్గర ఉన్న డేటా మొత్తం కలెక్ట్ చేస్తారు. మన ఇంటి విషయాలు, మన ఫైనాన్షియల్ మ్యాటర్స్, మన పర్సనల్ మ్యాటర్స్, మన పిల్లల సంగతులు అన్నీ పంచుకుంటాం వాళ్ళతోటి మనం. కానీ వాళ్ళదంతా నటన, ఒక ముసుగు అని తర్వాత అర్థమైంది. అయితే బయట వాళ్ళకు కూడా వీళ్ళు ఎలా ఉంటారంటే చాలా డిగ్నిటీగా, చాలా శాంతిమంతుల్లాగా, అసలు వీళ్ళకి కోపమే రాదు. ఎవరికైనా చెప్పామనుకో వాళ్ళు అస్సలు నమ్మరు. వీళ్ళకి కోపం వస్తుందా, వీళ్ళ చీట్ చేస్తారా, వీళ్ళ నటిస్తారా అని అడుగుతారు మనం వాళ్ళ గురించి చెప్తే. కానీ వాళ్ళు మనుషుల్ని మొత్తం చదివేస్తారు, మనుషుల మైండ్లో ఉన్న ఆలోచనలు కూడా పసిగట్టేస్తారు. పసిగట్టేసి వాళ్ళు వింటారు, మొత్తం వింటారు. లిజనర్స్ బాగా వాళ్ళు చెప్పేదంతా వింటుంటారు అనమాట. విని అవతల మనిషిని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి, వాళ్ళ దారికి ఎలా తెచ్చుకోవాలి అనేది వాళ్ళు ట్రైన్ అప్ అవుతారనమాట. అది ఎలా అవుతారో నాకు ఇంతవరకు అర్థం. ఉద్యోగాల్లో కొంచెం ఎదుగుతున్న ఒక పొసెసివ్నెస్గా ప్రవర్తిస్తారనమాట. మరి ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలంటే, వాళ్ళు మాట్లాడే మాటలకి, వాళ్ళు చేసే పనులకి తేడా చూడాలి. మనము మన మనసులో విషయాలు కానీ, మన సీక్రెట్స్ ఏవైనా ఉంటే అవి వాళ్ళకి అన్ని విషయాలు చెప్పకూడదు. ఇంకా ఇలాంటి వాళ్ళతోటి అసలు వాదించకూడదు. వాదించటము వేస్ట్ అనమాట. మనం ఎంత వాదిస్తే మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంత ఎక్కువగా వాళ్ళకి వెళ్తుంది. అందుకని అసలు వాదించకూడదు, ఇగ్నోర్ చేసేసేయాలి వాళ్ళని. ఇలాంటి వాళ్ళు మీకు ఎవరన్నా తగిలారా? మీరెవరన్నా చూసారా? చూస్తే చెప్పండి, కామెంట్ చేయండి. మీ జీవితం, మీ ఆలోచన, మీ నిర్ణయం. ది వెస్టైల్ మదర్.